నిజాయితీకి నీరాజనం పట్టే ఒక మంచి కథ వినండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బడిపంతులు బంగారయ్య కుమారుడికి పట్నంలో ఉద్యోగం వచ్చిందన్న సంగతి ఊళ్ళో అంతా క్షణాల్లో పాకిపోయింది. ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు బంగారయ్య. ఏం బంగారయ్య, కొడుక్కేదో ఉద్యోగం వచ్చిందంటగా? పొలం నుంచి ఇంటికి వెళుతూ పలకరించాడు పెదకాపు. బంగారయ్య ఒక్క ఊపున అరుగు దిగి పెదకాపుకు నమస్కరించాడు. పట్నంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు 1000 రూపాయలు జీతం ఇస్తారట. 5000 రూపాయలు నగదు డిపాజిట్ కట్టాలట అంటూ చేతులు నలపసాగాడు. బంగారయ్య ఆర్థిక పరిస్థితులు తెలిసిన పెదకాపు ఇంటికొచ్చి ఈరోజే డబ్బు తీసుకుపో పంతులు అంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలతో బంగారయ్యకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అయ్యింది. మరుసటి రోజు ఉదయాన్నే అబ్బా కొడుకులు పట్నం ప్రయాణం కట్టారు. మద్రాసు రైల్వే స్టేషన్లో బంగారయ్య పంచ కండువాకు ఉన్న 5000 రూపాయలు కత్తిరించబడ్డాయి, అంటే దొంగతనం చేయబడ్డాయి. ఉద్యోగం ఇస్తానన్న కంపెనీకి వెళ్ళి మేనేజర్తో తన బాధను వెళ్ళబోసుకున్నాడు బంగారయ్య. 2 రోజుల్లో 5000 రూపాయలు డిపాజిట్ చెల్లించి ఉద్యోగంలో చేరకపోతే ఆ ఉద్యోగం ఇంకొకరికి ఇచ్చేస్తానని చెప్పాడు మేనేజర్. గొడ్డ నెత్తినేసుకొని ఇంటి ముఖం పట్టాడు బంగారయ్య. కొడుక్కి ఉద్యోగం రాలేదు సరికదా, 5000 రూపాయలు అప్పు నెత్తి మీద పడింది. తన దౌర్భాగ్యానికి చింతించాడు. రైల్వే స్టేషన్ నుంచి బంగారయ్య ఉంటున్న బంగారుపేట 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాత్రి 11 గంటలకు బండి దిగి ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. చిటపటా చినుకులతో ప్రారంభమైన వర్షం కుండపోతలా మారిపోయింది. దారి పక్కన ఉన్న ఆలయంలోకి దూరారు ఇద్దరు. ఆలయ ప్రాంగణంలో వర్షానికి తడుస్తూ నేల మీద పడి ములుగుతున్నాడు ఒకతను. అతన్ని మండపంలోనికి తీసుకెళ్ళి అతని వద్ద కాపుసారా వాసన గుప్పమనిపిస్తుంది. అతను తెల్లటి గ్లాస్కో పంచా లాల్చీ ధరించి ఉన్నాడు. చేతికి విలువైన రిస్ట్ వాచ్ కూడా ఉంది. తెల్లని పల్చని లాల్చీ జేబులోంచి నోట్ల కట్ట బయటికి బాగా కనిపిస్తున్నాయి. ఎన్ని సపర్యలు చేసినా అప్పట్లో అతనికి స్పృహ వచ్చే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. వర్షం ఆగిపోయింది. ఇక ఆలయంలోని గుడ్డి దీపం వెలుగులో అతని జేబులోని నోట్లు లెక్క పెట్టాడు బంగారయ్య. ఒక ఉత్తరం రాసి అతని జేబులో పెట్టి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. సూర్యోదయంతో మెలకువ వచ్చిన జేబు తడుముకున్నాడు అతను. 100 రూపాయల నోట్లకు బదులు ఒక చిన్న కాగితం ముక్క చేతికొచ్చింది. అందులో ఇలా రాసి ఉంది: నీ జేబులో ఉన్న 5200 రూపాయల నగదు రిస్ట్ వాచ్ తీసుకెళ్తున్నాను. నీవు వచ్చి నీ సొమ్ము తీసుకుపోవలసింది. ఇట్లు బడిపంతులు బంగారయ్య, బంగారుపేట అని రాసి ఉంది. ఎవడబ్బా ఈ బతకలేని బడిపంతులు అనుకున్నాడు. తెల్లవారేసరికి బంగారయ్య రొంటికి కట్టుకున్న 2000 రొక్కం మద్రాసు రైల్వే స్టేషన్లో తస్కరించబడిందన్న వార్త దావాననంలా ఊళ్ళో అంతా గుప్పుమంది. ఒక్కరొక్కరుగా వచ్చి బంగారయ్య ఇంటికి విచారించిపోతున్నారు. పెదకాపు తన మనిషిని పంపి 5000 రూపాయలకు దస్తావేజు మీద బంగారయ్య సంతకం కూడా తీసేసుకున్నాడు. బంగారయ్య ఏమీ చేయలేక, ముఖం చూపించలేక ఇంట్లోనే ఉన్నాడు. ఆ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తడుతుంటే బంగారయ్య వెళ్ళి తీశాడు. ఆ వీధిలో ఉన్నతను మీకు లెటర్ ఇవ్వమన్నారండి అంటూ ఒకతను బంగారయ్య చేతిలో ఉత్తరం పెట్టాడు. వీధిలో ఉన్నదెవరు బంగారయ్యకు చూపు ఆనలేదు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది: మానవతామూర్తి బడిపంతులు బంగారయ్యకు నమస్కారాలు. కాపుసారా గొంతు వరకు తాగి స్పృహ తప్పి పడి ఉన్న నన్ను గుడిలోకి చేర్చి నాకు సపర్యలు చేసిన మీ మానవతా దృక్పథానికి నా ధన్యవాదాలు. బిడ్డ బ్రతుకు తెరువుక 5000 అప్పు చేసి వాటిని తారపోసుకొని అటు ఉద్యోగం రాక ఇటు అప్పుల పాలై కూడా పరధనాన్ని ఆశించని మీ నిజాయితీకి నా నీరాజనాలు. గ్రామ ప్రజలు చెప్పుకుంటున్న మీ మంచితనాన్ని విని నా ఒళ్ళు జలధరించిపోయింది. నాది ఒక బ్రతికేనా అనిపించింది. రేపే మద్రాసు వెళ్ళి మీ దగ్గర ఉన్న రొక్కం డిపాజిట్ కట్టి మీ వాడికి ఉద్యోగంలో చేర్పించండి. ఆ వాచ్ నా ప్రజెంటేషన్గా అబ్బాయికి ఇవ్వండి. ఎవరి ఆపద్బాంధవుడు అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు. మీ కష్టాలకు
మూలకారకుణ్ణి నేనే. పెద్ద మనిషిలా చలామణి అవుతున్న నేను నగరంలో కొద్దో గొప్ప పరపతి ఉన్నవాణ్ణే. రేపు ఉదయమే ఆ కంపెనీ మేనేజర్కు ఫోన్ చేసి ఉద్యోగం మీ వాడికి ఖాయమయ్యేటట్లు చూస్తాను అంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి అని రాశాడు. ఉత్తరం చదివిన బంగారయ్య నోరు బంగాళాఖాతంలో తెరుచుకుపోయింది. అతని అర్ధాంగి మంగతాయారుకు చాలా సంతోషం వేసింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ చందమామ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.